తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు దిక్కుతోచడం లేదు. అధినేత తీరు అర్థం కాక ఏం చేయాలోనని తలపట్టుకు కూర్చుంటున్నారు. ఎన్నాటి మౌన రాగాలని నుసుగుతూ గట్టిగా అడగలేక లోలోన మదన పడుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడో తెలియక తలపట్టుకు కూర్చుంటున్నారు. తమ ఆశలపై విజయవాడ వరదలు నీళ్లు చల్లడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు దిక్కుతోచడం లేదు. దసరాకు విడుదల అన్న మాట నిజమా కాదా అని తమలో తాము చర్చించుకుంటున్నారు. ఏ పార్టీలోనైనా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనే ఉంటారు. మిగిలిన క్రియాశీల నేతలకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి అధిష్టానం సంతృప్తి పరుస్తుంది. అదృష్టం బాగుంటే వాళ్ళు కూడా పావలో బేడో సంపాదించుకుంటారు. టీడీపీలో కూడా ఇంతకాలం అదే ఆలోచనతో ఉన్న పార్టీ క్యాడర్ ఇప్పుడు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో నామినేటెడ్ పదవులు జాబితా విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. జిల్లాల వారీగా పేర్లు కూడా వాళ్లే లీకులు ఇచ్చుకున్నారు. ఒక మీడియా అధిపతికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారని ప్రచారం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆర్టీసీ చైర్మన్ ఇస్తారన్నారు. అంతలోనే వాయిదా వేసినట్లుగా వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ రెండు మాటలు చంద్రబాబు నోటి నుంచి రాలేదు. ఆయన ఎవరితోనూ ప్రచారం చేయించలేదు. క్యాడర్ అవునన్నది, తర్వాత కాదన్నది. శ్రావణం భాద్రపదం పోయి దసరా అంటే ఆశ్వయుజ మాసానికైనా పదవులు వస్తాయా రావా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన సీఎం చంద్రబాబు నాయుడుకి నాంచుడు మాస్టర్ అనే పేరు కూడా ఉంది. ఏ విషయాన్ని వెంటనే పరిష్కరించకుండా ఆయన నాంచుతూ ఉంటారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే జరుగుతుంది. దాంతో పదవులను ఆశించిన క్యాడర్కు దిక్కుతోచడం లేదు. టీడీపీ జనసేన పార్టీలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే 60-30% పదవులు పంపకం జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను బట్టి ఎవరికి ఏ పదవు కూడా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు. అయితే లెక్కకు మిక్కిలుగా సిఫార్సు లేఖలతో జనసేన టీడీపీ కార్యాలయాలకు వారి పరిచయాలను బట్టి అధిష్టానం వద్దకు వెళ్లారు. ఆ లేఖలతో హెడ్ ఆఫీసులు నిండిపోయాయి. లెటర్ ఇవ్వడం, ఒక ఫోటో తీసుకోవడం, మరుసటి రోజు పేపర్లో న్యూస్ రాయించుకోవడం రివాజుగా మారింది. ఆ ఫోటో చూపించి అదిగో పదవి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక ఆలయ పాలక మండలి నియామకం విషయంలోనూ జాప్యం జరుగుతూనే ఉంది. దాంతో చైర్మన్గా రోజుకు ఒకరి పేరు తెరపైకి వస్తుంది. వేర్వేరు ఆలయాల పాలక మండలిలో సభ్యత్వం కోసం పెద్ద క్యూ కనిపిస్తుంది. దేవాదాయ మంత్రి అయితే తనను కలిసిన వారందరికీ అదిగో ఇదిగో అని టైంపాస్ చేస్తున్నారు. 5,000 గుళ్లకు కమిటీలు వేస్తామని చెప్పి ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. ఇతర పదవుల విషయంలోనూ అదే తీరు కనిపిస్తుంది. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడం, పార్టీ పట్ల సానుభూతితో జగన్పై పోరాట చేయడం లాంటి పనులకు దిగిన వారికి ఇంతవరకు న్యాయం చేయలేదు. దసరాకైనా చంద్రబాబు కరుణిస్తారో లేదోనని క్యాడర్ ఎదురు చూస్తుంది. పైగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి మాట్లాడే సీన్ ఇప్పుడు లేదు. ఆయనే ఇంటికి పార్టీ ఆఫీస్కి వెళ్లకుండా 24 గంటలు వరద సహాయ చర్యలో మునిగి తేలుతున్నారు. చంద్రబాబు తన పార్టీ క్యాడర్ను సంతృప్తి పరచాలనుకున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. వైసీపీ వాళ్ళు ఎక్కడ విమర్శిస్తారోనన్న భయం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుందని పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వైసీపీ వాళ్ళపై చర్యలకు రెడ్ బుక్ ఉన్నట్లే నామినేటెడ్ పదవుల భర్తీకి ఒక గ్రీన్ బుక్ కూడా ఉంటే బాగుంటుందని కొందరు వాదిస్తున్నారు. ఎన్ని మాట్లాడినా చంద్రబాబు వింటే కదా.